యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాము. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము ఒలీవ చెట్టు మొక్క అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వాక్యం చూసినట్లయితే 52వ కీర్తన అంతా కూడా మరి దావీదు గారు దైవ ధ్యానం చేస్తూ మనకిచ్చినటువంటి భాగం అని చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. ఒక చెట్టుతో పోల్చుకుంటూ పచ్చని ఒలీవ చెట్టు వలె ఎక్కడ ఉన్నాడు అని అంటే దేవుని మందిరములో. ఒలీవ చెట్టు అనగానే మనకందరికీ తెలిసినట్టుగా ఒక పవిత్రమైన మొక్కలాగా మనం చూస్తాం. ఒలీవ చెట్ట అని కొంచెం ఆశ్చర్యం వ్యక్తపరుస్తుంటాం. ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ఉండదు కాబట్టి అది యెరూషలేము నుండి తెచ్చుకున్నవారు పెంచుకొని దానిని చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం. మరి ఇంకా దాని నుండి మనం తెలుసుకున్నట్లయితే దాని నుండి నూనె తీసి అభిషేకానికి వాడుతారు అని కూడా మనకు తెలుసు. ఒక పవిత్రమైన చెట్టుగానే ఎక్కడో మన యెరూషలేము నుండి వచ్చింది అంటే యెరూషలేము పరిశుద్ధ స్థలము, యెరూషలేములో నుండి తీసుకొచ్చుకున్నాము, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. చెట్టునే అలా చూసుకుంటే మరి భక్తుడు కూడా చెట్టుతో మొక్కతో పోల్చుకొని చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని మందిరములో ఎక్కడుంటారటండి, నేనైతే దేవుని మందిరములో ఉంటానని. పచ్చని ఒలీవ చెట్టు అంటే పచ్చగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేంట్లో పచ్చదనము అని అంటే మందిరంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె కాయలు ఇస్తాను, పండ్లు ఇస్తాను, నూనె ఇస్తాను, నీడనిస్తాను అని కాకుండా ఏమంటున్నాడు అని అంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ధైర్యంగా చెప్తున్నాడు. అంటే నీవు నేను కూడా మనమందరం కూడా మందిరంకి వెళ్తుంటాము. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అయితే భక్తుడైతే దైవ ధ్యానం చేస్తూ ఆయన పూర్తిగా హృదయ సమర్పణ చేస్తూ దేవునితో మొరపెడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేనైతే మందిరము యొక్క అనుభూతిని అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాట. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మనం మొక్కల్ని చూడగానే కొన్ని ఎండిపోతూ ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని నిగనిగలాడుతూ ఉంటాయి, కొన్ని పండ్లనిస్తాయి, కొన్ని నీడనిస్తాయి, గాలినిస్తాయి, రకరకాలుగా మనం చెట్టు నుండి పొందుకుంటాం. మరి ఆ చెట్టుతో పోల్చుకొని భక్తుడు దైవ ధ్యానం చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా లెంట్ ప్రేయర్స్ అని ఎప్పుడు వెళ్తుంటాం, చర్చ్కి వెళ్తుంటాము, వాక్యం తీసుకుంటాము, అన్వయించుకుంటాము. మరి మనం కూడా ఈ మాట చెప్పగలుగుతామా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అని మనం కూడా చెప్పగలిగే స్థితికి రావడానికే ఈరోజు వాక్యం చేత మనము మందలించబడుతున్నాం. నిజంగానే మన జీవితాలు ఒక పచ్చని చెట్టు వలె, సారవంతమైన చెట్టు వలె ఉండాలి అని అంటే దేవుని మందిరములో వినినది మన హృదయాల్లో భద్రపరుచుకొని జీవితానికి అలవర్చుకొని ఈ లోకంలో జీవితాన్ని కొనసాగించినట్లయితే మనం కూడా మాట చెప్పగలము. కనుక ఇంకా ఏమంటున్నాడంటే, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము దేవుని కృపయందు ఆయన మందిరంలో ఉన్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెబుతూ, అంటే మందిరంలో తీసుకునేదంతా కూడా ఆ దైవ ధ్యానం అంతా కూడా అనుభవిస్తూ అన్వయించుకొని నేను ఇలా ఉన్నాను, వాక్యం ధ్యానించున్న మనం కూడా ఉండాలి అని ఒక రకంగా మనము తీసుకోవాలి. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుని కృప నన్ను విడువదు, ఎడబాయదు అనే గొప్ప నమ్మకంతో నిత్యము, కొద్దిసేపు దేవుడు ఏదో సహాయం చేశాడు, నన్ను ఆదుకున్నాడు, ఈ క్షణములోనే అంటున్నాను అని కాదు, కానీ నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నిత్యము నిరంతరము కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, వ్యాధి బాధ ఏది కలిగినా కూడా నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని భక్తుడు చెప్పడం చూస్తుంటున్నాం. మరి మనం కూడా దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి అన్నీ మనం తీర్మానాలు తీసుకోవడమా, వాక్యం విని విడిచిపెట్టి వస్తున్నామా, లేదా
నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని మనం చెప్పుకుంటున్నామా? ఒక రకంగా పచ్చని ఒలివ చెట్టు అని అంటే ఒక సమాధానానికి గుర్తుగా, దేవుని సమాధానానికి గుర్తుగా మందిరములో ఆయన నాటబడిన మొక్క వలె ఉన్నట్టుగా చెప్తున్నాడు. కనుక నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నటువంటి దావీదు దైవ ధ్యానాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే నీవు నేను కూడా మన జీవితాలలో కూడా ఎంతవరకు మనము దేవుని యందు నమ్మిక, దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాము. అలాగే చూస్తే మనకు తెలిసినటువంటి భాగము 128వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చదువుతాం. ఒలీవ మొక్కల వలె నుందురు. ఎవరు? నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురు. అంటే మొక్కలతో పోల్చడం. ఒలీవ మొక్క ఇక్కడ ఒక మొక్కని పెంచాలంటే దానికి సారవంతమైన నేల, సరిపోయినంత నీరు, దానికి సూర్యరశ్మి తగిలితే అది ఎలా ఉంటుందంటే చక్కగా పచ్చని చెట్టులా వర్ధిల్లుతుంటుంది. అలాగే మరి ఇక్కడ మనము ఈ 128వ కీర్తనలో చూసినట్లయితే ఇదొక ఆశీర్వాదాల గని అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక కుటుంబాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో పొందుపరచబడి ఉన్నవి. దాంట్లో మనం 3వ వచనంలో తీసుకుంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. అంటే మొక్కలు ఎలాగైతే ఎదుగుతూ పచ్చని సారవంతమైన చెట్టుగా ఉండి, ఆ ఫలమిచ్చు చెట్టుగా ఉండి, ఆ ఫలము నుండి నూనెయు, ఆ ఫలము తిని తృప్తి పొందటము, అంతేకాకుండా ఆ చెట్టు నుండి సమాధాన పడటం. మనం చూసినట్లయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వారి నడక చూసి నవ్వుతుంటాము, సంతోషపడుతుంటాము. వారి మాట చూసి సంతోషపడుతుంటాము. వారు తినడం చూసి, వారు చూడడం చూసి, వారి ప్రతి క్రియను మనం గమనిస్తూ మన విచారంతో ఉన్నట్లయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆ విచారం ఒక్కసారిగా పోతుంది. మనం వెంటనే పిల్లల్ని చూసి ఎంతగానో సంతోషిస్తూ నవ్వుతూ చక్కగా కొద్దిసేపు అయినా కూడా పిల్లలతో సమయం గడిపి సంతోషము అనుభవిస్తుంటాం. అందుగురించి ఇక్కడ మనం చూసినట్లయితే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. అంటే దేవుని సన్నిధానములో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఆ మొక్కల వలె వర్ధిల్లాలి, పచ్చని చెట్టు వలె ఉండాలి, ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని దైవ వాక్యము ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరములో నాటబడిన వారమై వర్ధిల్లే వారంగా ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని మనం చూడొచ్చు. అలాగే మొదటి కీర్తనలో కూడా మనము చూస్తే, మొదటి కీర్తన 3వ వచనంలో కూడా చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఇక్కడ ఈ చెట్టును గురించి మనము ఆలోచించుకున్నట్లయితే ఇందాకనే అనుకున్న రీతిగా చెట్టుకు కావలసినవన్నీ సమకూడినప్పుడు చక్కగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అదే ఇక్కడ రాయడం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. అతడు అని చెప్పడం చూస్తున్నాము, నీటి కాలువల ఓరను నాటబడినదై. అంటే మనుష్యుడు అతడు అనుకున్నప్పుడు నీవు నేను నీటి కాలువల ఓరను మనం ఉండం. కానీ చెట్టును పెట్టినట్లయితే ఒక చెట్టును మనకు చూపిస్తూ చెప్పుతున్నటువంటి మాట, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. ఇందాక దావీదు దైవ ధ్యానములో మనం చూస్తే ఎలాగా వ్రాసి ఉన్నదండి అక్కడ, నేను దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలెనున్నాను. అంటే అది మనం కొంచెం చూసుకున్నట్లయితే చక్కగా మనకు అర్థమవుతుంది. దావీదు అంటున్నాడేంటి, నేను దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె పచ్చగానున్నాను. ఇక్కడ చూస్తే అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అనగా ఇక్కడ నీటిని చూపిస్తూ అక్కడ మందిరముని చూపిస్తున్నాడు దైవ భక్తుడు. ఆయన ఆలోచన ఏంటంటే దేవుని మందిరములో పచ్చని చెట్టులాగా నాటబడి ఉన్నాను. ఇక్కడ మనకు అర్థం కావడానికి నీటి ఓరను నాటబడినదై అని చెప్పడం మనం చూస్తున్నాం. అనగా దేవుని మందిరములో ఎలాంటి సంరక్షణ భద్రత ఉంటుంది అని అంటే, ఒక చెట్టు నీటి కాలువ మీద ఉన్నప్పుడు ఎప్పుడు అది 12 నెలలు కాపు కాస్తూ ఫలమిస్తూ లేదా నీడనిస్తూ గాలి వీస్తూ పచ్చగా చూసేవారికి ఆహ్లాదకరంగా కనిపిస్తుంటుంది. అలాగే మానవుని యొక్క జీవితం కూడా దేవుని మందిరములో నాటబడి ఉంటే, దేవుని మందిరములో అనగా దైవ వాక్యమును దైవ ధ్యానమును అనుదినము ధ్యానిస్తూ ఉంటే మనం కూడా పచ్చని చెట్టు వలె ఆకు వాడక అనగా మన జీవితములో ఆధ్యాత్మిక జీవితం
జీవితము వాడిపోకుండా ఫలమిచ్చు చెట్టు అంటే అనేకులకు ఒక మాదిరికరమైన జీవితము, దేవునికి ఇష్టకరమైన జీవితము జీవించే వారంగా ఉంటామని మనం చెప్పుకోవచ్చు. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అవసరమైన వేళలో ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉన్నట్లయితే ఎవరికి ఏ సమయంలో ఏ వాక్కు చేత దైవ వాక్కు చేత ఉపదేశించాలా, బోధించాలా దేవుడు మనకు అందించేది అదే. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటాము. ఫలమిచ్చు చెట్టు ఒక చెట్టు ఫలాన్ని ఇస్తుంది. మనము ఆధ్యాత్మిక ఫలాన్ని అందించే వారంలా ఉండాలని దైవ వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది. కనుక నీవు నేను తీసుకోవాల్సిన తీర్మానం, దైవ భక్తుడు చెప్తున్నాడు, దైవ ధ్యానం చేస్తూ నేనైతే దేవుని మందిరంలో అంటున్నాడు. ఒక చెట్టు అయితే నీటి కాలువల ఓరను పెట్టిన చెట్టు ఎలాగ ఫలమిస్తుందో దేవుని మందిరములో నివసించే భక్తుల యొక్క జీవిత చరిత్రలు కూడా ఆకు వాడక, జీవితము వాడక, తను ఉన్నంత కాలము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు అనగా ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికి ఉపదేశించు లేదా ఒకరికి మార్గదర్శక, ఒకరిని సరి అయిన మార్గంలోకి నడుపు వారిగా ఉండొచ్చు అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఒక్క మాటని చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు, దేవుని యందు భయము భక్తి కలిగి దేవునిని అనుసరించుచు నడిచే బిడ్డల యొక్క జీవితం గురించి ఇక్కడ చెప్పడం మనం చూస్తుంటున్నాం. ప్రజలందరూ మరి దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మరి ఎలాంటి స్థితిగతులను ఎదుర్కొంటామో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఒక వచనం చదువుదాము, 14వ వచనం చదువుతాను. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము వలన జరిగించిన నా మందిరముతో నిమిత్తమేమి, తప్పులు చేసేవారి నా మందిరముతో నిమిత్తము ఏమి అంటే మనం తప్పులన్నీ మనలో పెట్టుకొని మందిరంలోకి పోతే అది వినము, ఇది అలాగే వృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక మనల్ని మనము శుద్ధీకరించుకొని ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు ఏమంటున్నారంటే, అలాగైతే నీవు నీ తప్పును ఒప్పుకొని దేవుడి దగ్గరికి వెళితే అలాగైతే నీవు ఉత్సహించుదువు, సంతోషించుదువు. అది చక్కని ఫలము గల ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇలాంటి పేరు మనము ధరించుకోవాలి అని అంటే మన పాప దోషములను యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు మన కొరకు సిలువలో త్యాగం చేసి తను బలిదానం అయ్యి మన కొరకు పరిశుద్ధమైన పవిత్రమైన యవ్వన రక్తముని మన కొరకు కార్చి నిన్ను నన్ను పవిత్రపరిచారు. అదే రక్తము ద్వారా నీ పాపములను కూడా పరిహారము చెందినట్లుగా ప్రభు మనకు మార్గం చూపారు. కనుక మన పాప దోషములన్నింటినీ ఒప్పుకుంటూ ప్రభు మందిరములో పచ్చని చెట్టు వలె మనము వర్ధిల్లాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అంతేకాదు నీకు నాకు ఒలీవ చెట్టని, ఎప్పుడైతే పాప పశ్చాత్తాపం చేత దేవుని సన్నిధానంకి వెళ్తామో దైవ ధ్యానములో భక్తుడు చెప్పినట్లుగా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పినట్లుగా నీవు నేను చెప్తాం. మనమందరం కూడా పాపాన్ని మనము రూపుమాపి మనం దేవుని మందిరములో ఉన్నట్లయితే ఆధ్యాత్మిక స్థితిలోనూ ఒక చెట్టు ఏ రకంగా ఎదుగుతుందో నీవు నేను కూడా అదే రకంగా ఎదుగుతాము. అంతేకాదు ఊరను నాటబడిన వారే అంటే దేవుని మందిరములో నాటబడిన వారమై ఉన్నట్లయితే ఎప్పుడు దీవెనలు ప్రవహించే నదిలా మనకు కూడా దేవుడి దైవ దీవెనలు ఉంటాయి. కనుక మనము మన జీవితంలోని ప్రతిదానిని దేవుడి పాద సన్నిధానంలో ఒప్పుకుంటూ ప్రభు మందిరములో ఉన్నట్లయితే ఒక నదికి ఒడ్డున ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలా ఉంటుందో మనం కూడా దేవుని మందిరంలో ఉంటే దీవెనలు ప్రవహించే ఒక నదిలాగా మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. మొట్టమొదట మనము మన పాపములు ఒప్పుకొని ప్రభు మందిరంలో ఉన్నట్లయితే అన్నీ అన్వయించుకుంటాము, తీసుకుంటాము. ఆధ్యాత్మిక స్థితిలో అనేకులకు మాదిరికరంగా ఉంటాం.
అందుకే ఒక పచ్చని చెట్టును చూపించి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈరోజు వాక్యము అనుగ్రహింపబడి ఉన్నది. కనుక దావీదు దైవ ధ్యానం ఎలా చేశాడో నేను కూడా దైవ ధ్యానం చేసి మన ఒప్పులు ఒప్పుకొని దేవుని మందిరంలో ఉన్నట్లయితే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీ జీవితాలు కూడా దేవుడు మనకు ఒలీవ చెట్టని పేరు పెట్టినట్టుగా ఒక పచ్చని చెట్టు ఆదరణ ఇస్తుంది, ఆకలి తీరుస్తుంది, వాయువు అనగా గాలినిస్తుంది, నీడనిస్తుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా మనం అనుదినము ప్రార్థనలకు వెళ్ళి విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ అనేకులకు ఆదర్శప్రాయంగా ఉందుముగాక. ఆమేన్.